అందరికీ నమస్కారం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మూడవ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వరం. సప్తమోక్ష పురాలలో ఉజ్జయిని ఒకటి. పూర్వం ఉజ్జయినిని అవంతి అని కూడా పిలిచేవారు. ఈ క్షేత్రంలో శివుడు మహాకాలుడి రూపంలో దర్శనమిస్తాడు. మహాకాలుడు అనగా కాలానికి అతీతుడు, మహామృత్యు స్వరూపుడు. లోకంలో ఎక్కడా లేని విధంగా ఈ క్షేత్రంలో శివలింగానికి చితాభస్మంతో అభిషేకం చేస్తారు. మహాకాళేశ్వరుడు 43 లక్షల సంవత్సరాల క్రితం కృతయుగంలో ఆవిర్భవించాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ మహాకాళ జ్యోతిర్లింగానికి ప్రతిరోజు భస్మంతో అభిషేకం చేస్తారు. ఈ అభిషేకం 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి ఆవు పిడకలు కాల్చగా వచ్చిన భస్మంతో కానీ, లేదంటే ఉజ్జయిని నగరంలో ఎవరైనా శివైక్యం చెందిన వాళ్ళని ఒక 10 మంది సాధువుల మధ్య అంత్యక్రియలు జరిపిన తర్వాత వచ్చిన భస్మంతో కానీ. దేశంలో పరమేశ్వరుడికి చితాభస్మంతో అభిషేకం చేసే ఏకైక క్షేత్రం ఉజ్జయిని. భస్మాభిషేకం కొరకు ఉపయోగపడిన జీవుడు ప్రమదగణాలలో కలిసిపోతాడని శివుడు వరం ఇచ్చాడు. భస్మహారతి దర్శించిన వారికి, చితాభస్మం నుదుట పెట్టుకున్న వారికి పాపాలు తొలగిపోతాయి.